కోట శ్రీనివాసరావు ఇక లేరు. ఆయనకు ఇష్టమైన ఈ తరం హీరోలు, దర్శకులు ఎవరో తెలుసా? తెలుగు సినీ లోకాన్ని తల్లడిల్లేలా చేసిన వార్త ఇది. ప్రఖ్యాత నటుడు, సహజ నటనకు పర్యాయ పదంగా భావించే కోట శ్రీనివాసరావు మరణించారు. వృద్ధాప్యం, అనారోగ్యం సమస్యలతో బాధపడుతూ జూలై 13న తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సినీ ప్రముఖులు, అభిమానులు వేలాదిగా హాజరై చివరి వీడ్కోలు పలికారు. కోట తన నట జీవితంలో 750కు పైగా సినిమాల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు 3 తరాల హీరోలతో కలిసి పనిచేశారు. విలన్ పాత్రల నుంచి హాస్య పాత్రల వరకు అన్ని విభిన్నమైన రోల్స్ కి ప్రాణం పోసిన నటుడిగా తెలుగు ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఒక సందర్భంలో ఈ తరం నటుల గురించి మాట్లాడిన కోట గారు తనకు 3 యువ హీరోలు ఎంతో ఇష్టమని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ ఏ పాత్ర అయినా సహజంగా, ఈజీగా చేసేస్తారు. డైలాగ్ డెలివరీ చూస్తుంటే కలగా అనిపిస్తుంది. అల్లు అర్జున్, అతని డాన్స్, యాక్షన్ నాకు చాలా ఇష్టం. మహేష్ బాబు, అతడు చాలా అందగాడు. ఎంతమంది హీరోలు వచ్చినా మహేష్ లాగా ఎవరూ ఉండలేరు. డైరెక్టర్ల విషయానికి వస్తే కోట గారు ఈవీవి సత్యనారాయణ గారితో సుమారు 35కు పైగా సినిమాల్లో పనిచేశారు. రాఘవేంద్రరావు, బాపు వంటి దిగ్గజ దర్శకులతోనూ ఆయనకు మంచి అనుభవం ఉంది. కానీ ఈ తరం దర్శకుల్లో ఆయనకు ప్రత్యేకంగా నచ్చిన ఇద్దరు. ఎస్ఎస్ రాజమౌళి ఈ తరం నెంబర్ 1 డైరెక్టర్ అనడంలో సందేహం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగానే కాకుండా రచయితగా త్రివిక్రమ్ మరింత గొప్పవాడు. జంధ్యాల, ఆత్రేయ, శ్రీశ్రీ ముగ్గురు కలిస్తే త్రివిక్రమ్. కోట గారు రాజమౌళి దర్శకంలోని స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, ఛత్రపతి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. అలాగే త్రివిక్రమ్ రూపొందించిన అతడు, అత్తారింటికి దారేది, జులై వంటి సూపర్ హిట్ లో కీలక పాత్రలు పోషించారు. తెలుగు సినిమా చరిత్రలో కోట శ్రీనివాసరావు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన మానవత్వం, నటన, భావ వ్యక్తీకరణలు ఎన్నటికీ మర్చిపోలేనివి.